మరో బ్రేకింగ్ అంతోంది. అనంతపురం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులతో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. సీఐ శ్రీకాంత్ ను ఎమ్మెల్సీ అనుచరులు దూషించారు. జెడ్పీ సమావేశ మందిరం వద్ద ఉన్న రామ్ గోపాల్ రెడ్డి అనుచరులను బయటకు వెళ్లాలని సీఐ సూచించారు. దీంతో కడప పార్లమెంట్ కార్యదర్శిగా ఉన్న బొజ్జ మైసూరారెడ్డి సీఐతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ గారు నాకు చెప్పినారండి ఇక్కడ ఎవరు ఉండకూడదని. సీట్ వస్తుంది ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. అనంతపురం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో అయితే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు, పోలీసులతో అయితే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరులు వాగ్వాదం చేస్తున్నారు. ఇక అలాగే సీఐపై దూషణలకు ఎమ్మెల్సీ అనుచరులు దిగిన దృశ్యాలు మనం ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో చూడొచ్చు. ఇక జెడ్పీ సమావేశ మందిరం వద్ద ఉన్న రామ్ గోపాల్ రెడ్డి అనుచరులను బయటకు వెళ్లాలని సూచించారు సీఐ. అయినప్పటికీ గొడవ పడుతూనే ఉన్నారు. ఇక సీఐతో వాగ్వాదానికి బొజ్జ మైసూరారెడ్డి దిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. ఎస్ రామాంజనేయులు, చూస్తున్నాం తీవ్రమైన గొడవ జరుగుతుంది అక్కడ. ప్రస్తుతం ఈ ఉద్రిక్త పరిస్థితులు ఆగే అవకాశం ఉందా లేదా ఏంటి అసలు? సోని, ఇవాళ అనంతపురంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. దీనికి కలెక్టర్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఆయనతో పాటు కడప పార్లమెంట్ కార్యదర్శి బొజ్జ మైసూరారెడ్డి కూడా ఆయన తోడుగా వచ్చి జెడ్పీ సమావేశంలో ఉన్నారు. అయితే ఈ సమావేశానికి లోపల రామ్ గోపాల్ రెడ్డి లోపల సమావేశానికి వెళ్లారు. అయితే బయట హాల్లో మాత్రం మైసూరారెడ్డి ఆయన బయట వెయిట్ చేస్తూ కూర్చున్నారు. అయితే హాలు బయట ఇక్కడ కూర్చోడానికి అవకాశం లేదు, మీరు అక్కడ బయటికి వెళ్ళాలని చెప్పేసి టూ టౌన్ సిఐ శ్రీకాంత్ వారికి సూచించడం జరిగింది. ఈ మధ్యలో ఒకరికొకరికి వాదన అనేది వాగ్వివాదంగా మారి కొంత తీవ్ర ఉద్రిక్తత పరిస్థితికి కూడా దారితీసింది. నేను ఇక్కడనే కూర్చుంటా, నేను ఎమ్మెల్సీకి తోడు వచ్చినాను, నేను ఇక్కడ కూర్చుంటా, నీకేమీ అభ్యంతరం అంటూ సిఐ శ్రీకాంత్ తో ఆయన వాదనకు దిగడం జరిగింది. ఈ మధ్యలోనే సిఐ గట్టిగా సూచించారు, ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఇక్కడ నేను బందోబస్తుకు వచ్చాను, ఇక్కడ ఎవరిని కూర్చోడానికి నిలబడడానికి అవకాశం లేదు కాబట్టి బయటికి వెళ్లాల్సిందిగా ఆయన సూచించారు. అయినప్పటికీ కూడా మైసూరారెడ్డి ఇనుకోకుండా నేను ఉండేది ఇక్కడే, నేను ఏం పీక్కుంటావో పీక్కోపో అంటూ కూడా ఆయన తీవ్రంగా దూషించడంతో సిఐ, అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా మరి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అంతలోపలే సమావేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి బయటికి వచ్చి తన సన్నిహితుడు అనుచరుడైన బొజ్జ మైసూరారెడ్డికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఆయన తిరిగి సమావేశం హాల్లోకి ఆయన తీసుకువెళ్లడం జరిగింది. అయితే బందోబస్తులో ఉన్న పోలీసుల పట్ల ఈ రకంగా అధికార అహంతో మరి పోలీస్ ఆఫీసర్స్ మీద ఈ రకంగా దూషించడం అనేది సరైంది కాదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఏది ఏమైనా సున్నితంగా ఉండాల్సినటువంటి ఈ విషయాన్ని అంత దుమారం రేగేటట్టు ఓ సిఐ మీద దురుసుగా దూషణలు చేయడం అనేది అక్కడ ఉన్న వారందరూ ఖండించడం జరిగింది. అయితే సమావేశంలోకి మైసూరారెడ్డిని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తీసుకెళ్లడంతో అక్కడ పరిస్థితి అయితే సద్దుమణింది. ప్రస్తుతం జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం అయితే జరుగుతుంది. సోని, మరి సిఐపై ఇలా దురుసుగా ప్రవర్తించిన వాళ్ళపై ఫర్దర్ గా తీసుకునే యాక్షన్ ఏమైనా ఉందా? థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రామాంజనేయులు.